అద్వితీయ సత్యవంతునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మహా కనికరమును కృపా వాత్సల్యతలను బట్టి తిరిగి మీ ముందుకు రావటానికి సహాయము చేసినందులకై నేను మన ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము సంపూర్ణముగా సమర్పించుకొనుట. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి యోబు పుస్తకము 23వ అధ్యాయము 10వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నేను నడుచు మార్గము ఆయనకు తెలియును, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఒకవేళ మన ముందు 2 ద్వారములు ఉంచబడిన, అనగా ఒక ద్వారము నీ జీవితములో సంపూర్ణముగా దేవుని చిత్తమును జరిగించుటకు ఉంచబడిన ద్వారముగాను, రెండవది నీ శక్తి సామర్థ్యములను బట్టి నీ జీవితము స్థిరపరచబడిన ద్వారమై ఉన్నది. ఈ రెండిటిలో నీవు ఏ ద్వారమును ఎంచుకొనేదవు? మన యొక్క క్రైస్తవ జీవితములో ప్రతి ఒక్కరము దేవుని అడుగుజాడలలోనే నడవవలెనని వాంఛ కలిగి ఉన్నప్పటికీ, ఒకవేళ దేవుని చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకొనినట్లయితే ఏమి జరుగునో అను ఒక భయము లోపల దాగియుండును. అనగా అనేకులు ప్రభువును వెంబడించవలెనని వాంఛించినప్పటికీ కొద్దివారు మాత్రమే ఏ విధము చేతనైనను నేను ప్రభువు చిత్త ప్రకారము నడవవలెననియు, లేక ఆయన యొక్క అడుగుజాడలను వెంబడించవలెనని వాంఛించి దాని కొరకై ప్రయాసపడువారిగా కనబడుదురు. సాధారణముగా అది మీరు కాని నేను కాని దేవుడు మనలను మనము ఆయనకు సమర్పించుకొనుట, అనగా ఆయన చిత్త ప్రకారము సంపూర్ణముగా సమర్పించుకొనుటకు గాను ఆయన మనలను ఎంతగా ప్రేమించి ప్రేరేపించుచున్నాడో మనము ఎరుగని వారిగా, కొన్ని సందర్భములలో అయితే నమ్మని వారిగా సైతం కనబడుచున్నాము. పరిశుద్ధ గ్రంథము ద్వారా ఒకరు తమ పాపపు జీవితమును అలవాట్ల నుండి విడుదల పొందితేనే తప్ప మన జీవితములో అద్భుతములు లేక గొప్ప కార్యములు జరగవని జ్ఞాపకముంచుకొనవలెను. క్రైస్తవునిగా మన స్వభావము క్రీస్తు వలె మారవలెను కాని పారంపర్యాచార ప్రకారము మార్పు కాదు. పరిశుద్ధ గ్రంథములో మనము సున్నతి పొందుటను గూర్చి చూచినట్లయితే అది ఆ వ్యక్తి యొక్క శరీరములో ఎంతో బాధను కలిగించే ప్రక్రియగా కనబడుచున్నది. అదే విధముగా మనము క్రీస్తు వలె మారవలెనని ఆత్మీయ సున్నతి పొందుచున్నప్పుడు మన స్వభావములో లేక మన హృదయములలో ఎంతో బాధను ఆ మార్గములో కొన్ని పర్యాయములు ఇమడలేని వారముగాను కనబడదుము. అందులో సందేహమే లేదు. ప్రియమైన వారలారా, ప్రభువు నిన్ను ఇతరుల జీవితములలో అద్భుతముగా వాడుకొనవలని వాంఛించినట్లయితే నీ జీవితములో నీకు కలుగు శ్రమలు ఇతరుల జీవితములలో కంటే అధికముగా కనపడును. ఎందుకు? యోసేపు జీవితములో తనని హెచ్చించనని వాగ్దానము చేసిన దేవుడు తన పితరుల యొక్క జీవితములలో కలుగజేసిన శ్రమల కంటే అధికమైన శ్రమల మార్గములో నడిపించి ఉంటిరి. కారణం, దేవుడు మనలను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచినప్పటికీ మనము ఆయన చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకునేటంత వరకు మనకి అప్పజెప్పిన బాధ్యతలను మన భుజములపై ఉంచుటకై నమ్మని వానిగానే ప్రభువు కనబడుదురు. ఉదాహరణకు, మన పిల్లలు డ్రైవింగ్ రానివారుగా ఉన్నప్పుడు ఒక సైకిల్ కాని ఒక బైక్ కానో కొనమని చెప్పినప్పుడు మరుసటి రోజు వెళ్లి కొని తెచ్చి వారి చేతికి ఇచ్చి, తీసుకోమ్మా, హైవే మీద జాగ్రత్తగా వేసుకుని వెళ్ళు అని చెప్పుదమా? లేదు కదా. డ్రైవింగ్ నేర్చుకునేటంత వరకు మనము తర్ఫీదు ఇచ్చేదము. కొన్ని పర్యాయములు నాకు వచ్చినది అని వారు చెప్పినప్పటికీ ముందు నన్ను ఎక్కించుకొని నడుపు అని మనము వారి వెనుక వెళ్లి పరీక్షించదము కదా. అక్షరానుసారమైన పిల్లల పట్లే ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఇంత శ్రద్ధ కలిగి ఉంటే మన పరలోకపు తండ్రి మనలను ఇతరుల జీవితములకై ప్రయోజనపరచుటకు సిద్ధపరచుచున్నప్పుడు ఇంకెంతగా తర్ఫీదు చేయుదురు. ఆ మార్గమే శ్రమలనే కొలిమిలో పుటము వేయబడుటయ్యై ఉన్నది. ప్రియులారా, ఎందుకనగా మన తండ్రి ఇతరుల నిమిత్తమై నిన్ను ప్రయోజనపరచుటకై నీ కొరకై తన ప్రాణమునే పెట్టుబడిగా పెట్టియుండిరి. నీ జీవితములలో జరిగిన సంఘటనల ద్వారా అనేక మందిని ఆయన వైపు ఆకర్షించవలెననియు, నీ ద్వారా ఆయన అనేకులతో తన ఉద్దేశ్యములను బయలుపరచవలెననియు ప్రభువు వాంఛించుటను బట్టియే నీవు నేడు శ్రమలనే కొలిమిలో పుటము వేయబడుచున్నావని
జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చదువుచున్నాము. అనగా ఆయన మన పాపము ద్వారా వచ్చు మరణమును ఆయన భరించి మనకు నిత్య జీవమును అనుగ్రహించుచున్నారు. ఇంకను మనము అదే అధ్యాయమునందు 6వ వచనమును గమనించినట్లయితే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయన కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అని చదువుచున్నాము. ఆ విధముగా మన ప్రాచీన స్వభావమునకు సిలువ వేయబడినప్పుడు మాత్రమే ఇతరులకు ప్రయోజనపడు వారముగాను, వారి కాడిని మోయుటకు, వారిని ధైర్యపరచుటకును నీకు కావలసిన ఆత్మీయ శక్తిని ప్రభువు అనుగ్రహించుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు వెళ్ళుచున్న శ్రమల మార్గమును చూచి నీవు అధైర్యపడుచున్నావా? ఆ కొలిమిలోనికి వెళ్ళుటకు సిద్ధపరచబడిన మార్గమును చూచి దానిలోనికి వెళ్ళుటకు సరైన స్థిరత్వము, ఏకాగ్రత లేక మనస్సు నిలుపలేని వానిగా కనబడుచున్నావా? మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చదువుచున్నాము. అవును ప్రియమైన దేవుని బిడ్డ, అదృశ్యమైన ఆ నిత్య మహిమను మనము ఆత్మీయ కన్నులతో తేరి చూచినప్పుడు నీవును నేనును వెళ్ళుచున్న ఈ శ్రమల మార్గములో అతిశయించి గంతులు వేయుదము. కాబట్టి ప్రభువు పిలుపునకు అనేకులకు ఆదరణకు కారణముగా మార్చబడుటకు ఆయన చిత్తము తెలుసుకొని దానిని సంపూర్ణముగా నీ జీవితములో చేయుటకు గాను నిన్ను నీవు ప్రభువునకు సమర్పించుకొనమని ప్రభువు నేడు నీకు తేటగా బయలుపరచుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. ప్రియమైన దేవుని జనమా, మనము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చదువుచున్నాము. ఆ విధముగా మనము క్రీస్తు కొరకై ఆత్మానుసారముగా ఈ లోకమునకు సిలువ వేయబడినప్పుడు మాత్రమే మనము అనేకులకు ప్రయోజనకరముగా మార్చబడుదుము. పాత నిబంధన కాలములోని భక్తుడైన యోబు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను శుద్ధ సువర్ణము వలె కనబడుదును అని రూఢిగా చెప్పుచున్నాడు. అయితే దేవుడు నేడు నిన్ను నడుపుచున్న ఈ శ్రమల మార్గములలో అటువంటి దృఢ నిశ్చయత నీవు కలిగి ఉన్నావా? నీవు శుద్ధ సువర్ణముగా మారవలెననియు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నతమైన స్థానములో ఉంచవలెననియు ప్రభువు వాంఛించుచున్నారు. దానికి తగిన జీవితమును చేయుటకు నీవు సరైన తీర్మానముతో ఉండి ఉన్నావా? ఈ విషయముల నిమిత్తమై మనలను మనమే పరీక్షించుకొనవలెను. ఆ విధముగా ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకొని ఆయన నడిపించు మార్గము ఏది ఏమైనప్పటికీ ఆయనను విశ్వసించుచు దానిలో నడుచుచు అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబడుదుముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చూచు
సజీవుడు నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. ఆనందంతోనే ఆర్భటించెదను, ఆనందంతోనే ఆర్భటించెదను. సియోను రాజును చూచు వేళలో, నా సియోను రాజును చూచు వేళలో, నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. వ్యాధీన దేహంను బాధింపగా కన్ని వేదనతో అల్లాడితిన్. వ్యాధీన దేహంను బాధింపగా కన్ని వేదనతో అల్లాడితిన్. ఆత్మశక్తి పొంది అణగద్రొక్కితిని అపవాది శక్తులను, దుష్ట అపవాది శక్తులను. ఆత్మశక్తి పొంది అణగద్రొక్కితిని అపవాది శక్తులను, దుష్ట అపవాది శక్తులను. నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. ఆనందంతోనే ఆర్భటించెదను, ఆనందంతోనే ఆర్భటించెదను. సియోను రాజును చూచు వేళలో, నా సియోను రాజును చూచు వేళలో, నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. ఎటుపోయినా శ్రమ పడుచున్నను, అందరూ నన్ను విడిచినను. ఎటుపోయినా శ్రమ పడుచున్నను, అందరూ నన్ను విడిచినను. క్రీస్తుని నమ్మితిన్ కదల్చబడనిక సియోను పర్వతం వలె, నిత్య సియోను పర్వతం వలె. క్రీస్తుని నమ్మితిన్ కదల్చబడనిక సియోను పర్వతం వలె, నిత్య సియోను పర్వతం వలె. నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. ఆనందంతోనే ఆర్భటించెదను, ఆనందంతోనే ఆర్భటించెదను. సియోను రాజును చూచు వేళలో, నా సియోను రాజును చూచు వేళలో, నా విమోచకుడేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధులే, విశ్వాసం కాపాడు కొనువారే. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధులే, విశ్వాసం కాపాడు కొనువారే. మంచి పోరాటము పోరాడు వీరులేగా కిరీటము ధరించెదరు, నీతి కిరీటము ధరించెదరు. మంచి పోరాటము పోరాడు వీరులేగా
సజీవుడు నా కన్నులార నేను చూచెదను. జయించిన వారు ఆ సింహాసనం అధిష్ఠింతురు ప్రభు యేసుతో. జయించిన వారు ఆ సింహాసనం అధిష్ఠింతురు ప్రభు యేసుతో. నిత్య ఆనందంతో సియోనులో హర్షింతు విమోచన గానములతో. నిత్యం విమోచన గానములతో. నిత్య ఆనందంతో సియోనులో హర్షింతు విమోచన గానములతో. నిత్యం విమోచన గానములతో. విమోచకుడు యేసు సజీవుడు నా కన్నులార నేను చూచెదను. నా విమోచకుడు యేసు